హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే మన దగ్గర ఉన్న మట్టి పాత్రల సైజెస్ అయితే చూపిస్తున్నాను కదా ఫ్రెండ్స్. మొన్నైతే 1 లీటర్ పాలు కాగబెట్టుకునేది అయితే చూపించాను కదా. అలాగే మన న్యాచురల్ మట్టి పాత్రలలో ఇంకో నెక్స్ట్ సైజ్ అనేది నేను చూపించబోతున్నాను. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తే ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎందుకంటే ఈ వీడియో మీరు లైక్ చేసే దాన్ని బట్టి ఇంకొందరు మంది దాకా అయితే చేరుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇకపై న్యాచురల్ మట్టి పాత్ర అనేది మనం వాడదామని మన ఒక కాన్సెప్ట్ అనేది. అలాగే చూసి మన ఛానల్ చూసి మట్టి పాత్రలు కొనడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. కానీ ఏంటంటే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ మీ ఎంకరేజ్మెంట్ ఉంటేనే నేను ఇంకొంచెం మట్టి పాత్ర అనేది షాప్ అనేది ఇంకొంచెం ఇంక్లూడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా ఎదుగుతుంటేనే కదా ఫ్రెండ్స్ ఏదన్నా ఉంటుంది. మనకు పోతాయో పోవో అనుకొని ఫస్ట్ టైం తెచ్చేటప్పుడు అయితే న్యాచురల్ మట్టి పాత్రలు అయితే తీసుకొచ్చాను. కానీ చాలా బాగా పోతున్నాయి. మన వీడియోస్ చూసి అయితే చాలా వస్తున్నారు. దానికైతే బాగా హ్యాపీగా ఉంది. అలాగే చూసి వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరూ ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయట్లేదు, అదొక్కటే. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. అలాగే మన నెక్స్ట్ సైజ్ వచ్చేసి మట్టి పాత్ర 2 లీటర్ల మట్టి పాత్ర అండి. ఇది 2 లీటర్లది ఫినిషింగ్ వే. నా దగ్గర అయితే మొత్తం ఫినిషింగ్ వే దొరుకుతాయి కదా ఫ్రెండ్స్. నా ఛానల్ చూసే వాళ్ళకైతే తెలిసిపోతుంది. మొత్తం ఫినిషింగ్ది స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. ఇలా అడుగు కూడా ఇట్లా స్మూత్గా ఉంటుంది. ఇది వచ్చేసి క్వాంటిటీ వచ్చేసి మనకు 2 లీటర్స్. మనకు ముందు దాంట్లో పెట్టాను కదా 1 లీటర్ది, అయితే ఇది 2 లీటర్స్ది. అలానే ఇందులో వండుకుంటే స్మెల్ లాంటివి అట్లా ఏమి ఉండవు ఫ్రెండ్స్. బాగుంటుంది, మనకు న్యాచురల్ అన్నం కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే దీనిపైన మూత మట్టుకి ఇలా వచ్చేస్తుంది. కానీ ప్రతి ఒక్క దాని మీదకైతే మూత అయితే కంపల్సరీ ఉంటుంది. అలాగే చిన్న మనకు ఒక 1/2 లీటర్ పెరుగు తోడేసుకునే దాని దగ్గర నుంచి 3 లీటర్ల వరకు మన దగ్గర ప్రతి ఒక్కటి అవైలబుల్గా ఉంది. వాటిపైన మూతలు కూడా మనకు కంపల్సరీగా ఉంటాయి. ఇలా అయితే వస్తుంది. ఒక్కసారి చూసేయండి మన మట్టి పాత్ర. ఇదిగోండి, మనకు బిర్యానీకైనా అన్నం వండుకోవడానికైనా అలా చాలా బాగా పనికి వస్తుంది. ఒక 1 kg చికెన్ అయినా అలా వండుకోవచ్చు మనము. ఫ్రై అయితే 1.5 kg వరకు వస్తుంది. అలానే ఫ్రెండ్స్, ఓకేనా. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ హోమ్ టు రెసిపీస్. నేను మీ ఉమా. బాయ్.